హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్. ఈరోజైతే మనము చిక్కటి పాలతో టీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. రంగు, రుచి, సువాసనతో కమ్మటి టీ తయారీ విధానం. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఈ పాలని కాచుకోవాలి. ఇందులో వాటర్ యాడ్ చేయకుండా చిక్కగా టేస్టీగా గ్లాస్ తాగే కొద్దీ తాగాలి అనేంత టేస్ట్గా ఉంటాయండి ఈ పాలని. ఇందులో నేను చుక్క వాటర్ కూడా పోయినండి. ఇలాగే పాలు కాచుకొని ఇందులోనే ఎలా చేయాలో టీ మీకు చూపెడతాను. చూడండి, ఈ పాలని మనము చుక్క వాటర్ లేకుండా చిక్కగా కాచుకున్నామండి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకోండి. ఒక ముగ్గురికి మాత్రమే టీని కాస్తున్నానండి నేను. ఇప్పుడు ఈ చిక్కటి పాలని ఈ గిన్నెలో వేసుకోవాలండి. ఒక ముగ్గురికి సరిపోయినన్ని. చూడండి, ఇప్పుడు ఒక యాలక్కాయ, ఇలా ఈ సైజు చెక్క, ఇది చూడండి, ఇది స్టార్ టీ పొడి అండి, ఇది తాజ్ టీ పొడి అండి. వీటిని మనకి చిక్కగా, రుచిగా, కమ్మదనంగా ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపెడతాను. ఈ విధంగా మీరు చేసుకున్నారంటే స్టార్ వాటర్లో ఉన్నట్టు టీ అంత కమ్మదనంగా ఉంటాయండి. రుచి, చిక్కదనం, ఈ మూడింటిని కలిపిన టేస్ట్ ఈ టీలో మనకు వస్తుందండి. ఈ తాజ్ స్టార్ టీ పొడిలో మనకి టేస్ట్ అంత బాగుంటుంది. ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాము. చూడండి, ముందుగా ఒక రోల్ తీసుకొని ఇందులో ఒక యాలక్కాయని అలా నలగొట్టాలండి. ఇప్పుడు ఈ సైజు అల్లం ముక్క, చిన్న అల్లం ముక్క అండి. చూడండి, ఒక హాఫ్, ఇలా మనము ఒక చిన్న ఇంచి తీసుకున్నాం కదండి. ఈ రెండు భాగాలుగా చేసుకొని ఈ సైజు అల్లం ముక్కని కచ్చాబచ్చాగా దంచుకోండి. మరీ మెత్తగా దంచుకోవాల్సిన అవసరం లేదు. అలా దంచేసుకొని చూడండి, ఒక 5 మిరియాలని అలా కచ్చాబచ్చాగా దంచేసుకుందాం. అంతేనండి. టేస్ట్ ఈ టీ గుమగుమలాడిపోతాయండి, అంత బాగుంటుంది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఈ పాలల్లో వేసేసుకోండి. ఇప్పుడు ఒక ఇంచి చెక్కను కూడా ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఒక 1/4 టీ స్పూను తాజ్ టీ పొడిని తీసుకోండి. అలాగే 1/4 స్పూను స్టార్ టీ పొడిని తీసుకోండి. ఈ రెండిటిని కొంచెం మరగకాయండి. చిక్కదనం అంత బాగా వస్తుందండి. అంతేనండి. ఇప్పుడు ఒక చిన్న పుదీనా ఆకును వేసుకోండి. అంతేనండి. గుమగుమలాడే టీ. మనము హోటల్లో బయట తాగాలంటే 20 రూపాయలు అవుతుందండి ఈ టీ. ఇప్పుడు టేస్ట్కి సరిపడిన షుగర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ముగ్గురికి కాబట్టి ఒక 2 స్పూన్లు షుగర్ని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. చూడండి, టీ ఇప్పుడు మనకి ఎంత బాగా రంగు, రుచి, చిక్కదనం ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇందులో వాటర్ని అస్సలు యాడ్ చేయకుండా చిక్కటి పాలుతో మనం టీ తయారు చేస్తున్నామండి. ఇలా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటాయి. తాగే కొద్దీ తాగాలి అన్నట్టు బాగుంటాయి. ఇప్పుడు అన్నిటినీ మనం యాడ్ చేసేసుకున్నాం. షుగరు, మసాలాలన్నిటినీ యాడ్ చేసుకుంటామండి. యాడ్ చేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఒక 2-3 తెల్లులు రానివ్వాలండి. అప్పుడే టీ బాగా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు వీటిని వడగట్టుకోవాలండి.
ఇంతేనండి. చూడండి టీ అయితే ఎంత కలర్ఫుల్గా ఎంత చిక్కగా చూడండి ఎంత బాగున్నాయో. తాగితే చాలదండి, ఇలాంటి టీ ఒక్క కప్పు తాగారంటే జన్మలో మర్చిపోలేరండి, అంత టేస్టీగా ఉంటాయి. ఓకేనండి, ఈ టీ మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనండి, బాయ్.